ఇంటర్ తర్వాత లైఫ్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? ఎలాంటి కోర్స్ తీసుకోవాలి? 12th అయిపోయింది. హ్మ్. ఇక నుంచి నీ లైఫ్ స్టార్ట్ కాబోతుంది. హ్మ్. నిన్నటి వరకు నీ జరిగినటువంటి లైఫ్ నీది కాదు. హ్మ్. ఎందుకంటే నువ్వు పేరెంట్స్ హ్మ్. ఇన్స్టిట్యూషన్ యొక్క సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నావు. ఓకే. అవును. ఇక నుంచి ఏమిటంటే ఇండివిడ్యువల్‌గా, ఇండిపెండెంట్‌గా ఓకే. నువ్వు మొదలు పెట్టబోతున్నటువంటి ప్రయాణం. ఏ కెరియర్ కూడా హ్మ్. స్టేబుల్‌గా, స్టాండర్డ్‌గా ఉండేటువంటి పరిస్థితి లేదు. హ్మ్. మరి ఏది సేఫ్ అని చెప్తాము? హ్మ్. మరి దేనికి డిమాండ్ తగ్గకుండా ఉంటుంది హ్మ్. అనేటప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో Hmm. చెప్పడం చాలా కష్టం. అవును. ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. హ్మ్. హ్మ్. సో కాబట్టి ఈ టెక్నాలజీ ప్రపంచంలో, ఏఐ ప్రపంచంలో మనం ఏమిటంటే పిల్లలకి నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటర్ గురించి. మరి ఇంటర్ తర్వాత లైఫ్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? ఎలాంటి కోర్స్ తీసుకోవాలి? వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్‌బీవి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే ఇంటర్ గురించైనా ఏదైనా స్టూడెంట్స్ ఒక లైఫ్‌ని, ఒక కెరియర్‌ని చూజ్ చేసుకోవాలంటే చాలా క్రిటికల్‌గా ఉంది ఇప్పుడు ఉన్న రోజుల్లో. మరి ఎందుకంటారు? ఇదేంటి? ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ హ్మ్. పాయింట్. హ్మ్. ఎందుకంటే నేను జనరల్‌గా ఎప్పుడు పిల్లలకి చెప్తూ ఉంటాను. నాన్న 12th అయిపోయింది. హ్మ్. ఇక నుంచి నీ లైఫ్ స్టార్ట్ కాబోతుంది. హ్మ్. నిన్నటి వరకు నీ జరిగినటువంటి లైఫ్ నీది కాదు. హ్మ్. ఎందుకంటే హ్మ్. నువ్వు పేరెంట్స్ హ్మ్. ఇన్స్టిట్యూషన్ యొక్క సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నావు. ఓకే. అవును ఇక సార్. నుంచి ఏమిటంటే ఇండివిడ్యువల్‌గా, ఇండిపెండెంట్‌గా ఓకే. నువ్వు మొదలు పెట్టబోతున్నటువంటి ప్రయాణం హ్మ్. హ్మ్. అనేటువంటిది నేను ప్రతి ఒక్కరికి కానీ సార్, ఇంటర్‌కి దాని తర్వాత తీసుకునే డిగ్రీకి కొంచెం అటాచ్ అయ్యి ఉంటుంది. మన ఖచ్చితంగా, చదువుకున్న కోర్స్ ఖచ్చితంగా బట్టే. ఆ! అది ఒక ఇంపార్టెంట్ హ్మ్. పాయింట్. ఇప్పుడు నేను హ్మ్. చెప్పినట్టుగా. రెండోది ఏమిటంటే హ్మ్. ఇది ఇక నుంచి హ్మ్. ప్రొఫెషనల్ డిగ్రీ. హ్మ్. ఇక్కడ మనం పెట్టేటువంటి ఎఫర్ట్, హ్మ్. మనకున్నటువంటి ఇంట్రెస్ట్, హ్మ్. హ్మ్. మనం చూపించేటువంటి వాల్యూ, ఓకే. ఇది ప్రొఫెషనల్ డిగ్రీ లేదా నీ ప్రొఫెషన్‌ని హ్మ్. కమింగ్ 35 ఇయర్స్ హ్మ్. డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో, ఓకే. ఎక్కువ మందిలో అదే జరుగుతుంది. ఏదో కొంత ఎక్సెప్షనల్ 10% ఉంటారు తప్ప హ్మ్. చేంజ్ ఇదైనటువంటి వాళ్ళు. హ్మ్. ఎక్కువ మందిలో ఏం జరుగుతుంది? ఇది ప్రొఫెషనల్ కాబట్టి, డిగ్రీ కాబట్టి హ్మ్. మరి దాన్ని ఎంత ఎఫర్ట్‌గా పెట్టగలగాలి? హ్మ్. ఎంత శ్రద్ధతో పెట్టాలి? హ్మ్. అది చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ సార్. కానీ నిజం ఏమిటంటే హ్మ్. మనం 10th క్లాస్ వరకు హ్మ్. లేదా 12th వరకు హ్మ్. మార్కులు, 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 హ్మ్. ర్యాంకులు, ర్యాంకులు, ర్యాంకులు హ్మ్. అనేటువంటి ప్రపంచంలో మనం గడిపేసినటువంటి పిల్లల్ని హ్మ్. ఇండివిడ్యువల్‌గా వాళ్ళు చేసే సందర్భం వచ్చేటప్పటికి హ్మ్. వాళ్ళు అగమ్యగోచరంగా తయారయ్యేటువంటి పిల్లలు చాలా మంది ఉంటుంటారు. అవును సార్. అందుకే మనకి తెలుగు పిల్లల్లో జేఈ ర్యాంక్ వచ్చి హ్మ్. ఐఐటీలో జాయిన్ అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు చాలా హ్మ్. ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పిల్లలు. హ్మ్. ప్రపోర్షనేట్‌గా వాళ్ళకి ర్యాంక్‌కి ప్రపోర్షనేట్‌గా హ్మ్. బీటెక్ డిగ్రీ అయ్యేటప్పటికి బయటికి రాలేనటువంటి పిల్లలు హ్మ్. చాలా. ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలు. ఓకే. చాలా చాలా, హ్మ్. చాలా చాలా ఉంటాయి. హ్మ్. అంటే ఆ ప్రపోర్షనేట్‌గా ఇక్కడ ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ప్రపోర్షనేట్‌గా హ్మ్. వాడికి ఆ సక్సెస్ రానటువంటి పిల్లలు. హ్మ్. సో, ఇది మనం అందరూ గమనించాల్సినటువంటిది ఏమిటంటే గత 20, 25 సంవత్సరాల నుంచి బాగా హ్మ్. వేగంగా ఏమిటంటే ఈ మార్కుల గురించి మాత్రమే చదవటం అనేటువంటిది మారిపోయినటువంటి ప్రపంచంలో హ్మ్. ఈ ఇబ్బందులు ఎదురైనటువంటి సందర్భం. హ్మ్. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. హ్మ్. సో, మరి ఇక్కడ మరి ఎలా 12th తర్వాత ఏ హ్మ్. విధంగా డిసైడ్ అవ్వాలి? హ్మ్. సో, ఈ 12th తర్వాత మనం ఏదైతే డిసైడ్ అవుతున్నామో హ్మ్. ఇది, ఇది పునాది. హ్మ్. రేపొద్దుట ప్రొఫెషనల్ లైఫ్‌కి హ్మ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఆ సీరియస్‌నెస్‌తో పిల్లల్ని తీసుకెళ్లవలసిన అవసరం ఉంటుంది. అవును సార్. సో, ఆ ఇంట్రెస్ట్‌కి తగ్గట్టుగా ఇప్పుడు నేను ఒక 10 కెరియర్‌లు చెప్తానిక్కడ. హ్మ్. ఒకటి ఇంజినీరింగ్, ఏఐ, డేటా సైన్స్. హ్మ్. రెండోది మెడిసిన్, ఎంబీబీఎస్, హెల్త్ కేర్ టెక్నాలజీ. ఓకే. మూడవది చార్టర్డ్ అకౌంటెన్సీ. హ్మ్. నాలుగవది ఎల్ఎల్బి. హ్మ్. లా హ్మ్. అంటే లా అండ్ ఎల్ఎల్బి హ్మ్. ఇంటిగ్రేటెడ్. హ్మ్. డిఫెన్స్ సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ హ్మ్. దీనికి సంబంధించినటువంటి హ్మ్. ఆపర్చునిటీస్. హ్మ్. సివిల్ సర్వీసెస్. హ్మ్. ఏడవది ఫార్మా, బయోటెక్, లైఫ్ సైన్సెస్. హ్మ్. ఎనిమిదవది డిజైన్, క్రియేటివ్ టెక్. హ్మ్. అది ఏదైనా కావచ్చు. అది డిజిటల్ కానివ్వండి, క్రియేటివిటీ, అది అది ఎండ్‌లెస్ ఆపర్చునిటీ ప్రతి చోట ఉండేటువంటిది. హ్మ్. నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్. ఓకే. తొమ్మిదవది. పదవది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డిజిటల్ బిజినెస్. హ్మ్. 10 కెరియర్ ఆపర్చునిటీస్ పిల్లల్ని అర్థమయ్యేటట్టు హ్మ్. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది, దానికి సంబంధించినటువంటి బేస్ ఏమిటి హ్మ్. అనేటువంటిది
చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. సో దీనికి సంబంధించి ప్రతి కెరియర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి హ్మ్. అనేటువంటిది అనేది మనం చూద్దాం ఇక్కడ. హ్మ్. ఇక్కడ జనరల్గా ఏమిటంటే పిల్లలు సార్ ఇప్పుడు చాలా సార్లు ప్రతి హ్మ్. ఏడాది ప్రతిరోజు హ్మ్. నాకు ఎదురయ్యేటువంటి క్వశ్చన్ ఏమిటంటే ఏ కెరియర్ చూజ్ చేసుకోవాలి, ఓకే. రైట్? సో అందరూ సార్. హ్మ్. లేదా 10-20 సంవత్సరాల తర్వాత ఏ కెరియర్ బెస్ట్గా ఉంటుంది, హ్మ్. హ్మ్. ఏ కెరియర్ చూజ్ చేసుకోవాలి. హ్మ్. సో ఎవ్రీ డే నేను వింటూనే ఉంటాను ఈ క్వశ్చన్. ఓకే. మరి మంచి దీనికి ఆప్షన్స్ ఆన్సర్ ఒకసారి ఏమిటి? చెప్పండి. అందరికీ యూజ్ కూడా ఉంటుంది సో సార్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కెరియర్ కూడా హ్మ్. స్టెబుల్గా స్టాండర్డ్గా ఉండేటువంటి పరిస్థితి లేదు. హ్మ్. మరి ఏది సేఫ్ అని చెప్తాము, హ్మ్. మరి దేనికి డిమాండ్ తగ్గకుండా ఉంటుంది హ్మ్. అనేటప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో హ్మ్. చెప్పడం చాలా కష్టం, అవును సార్. ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి. హ్మ్. హ్మ్. సో కాబట్టి ఈ టెక్నాలజీ ప్రపంచంలో, హ్మ్. ఏఐ ప్రపంచంలో మనం ఏమిటంటే పిల్లలకి నిరంతరం చదవగలిగినటువంటి స్కిల్స్ ఇప్పించినప్పుడే, హ్మ్. ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ముందుకెళ్ళేటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినప్పుడే ఏది ఛాలెంజ్ అవ్వదు. అవును సార్. లేదు అంటే ప్రతిదీ మీరు ఏ స్థాయిలో తీసుకెళ్ళి కూర్చోబెట్టినా ఏ టాస్క్ అయినా సరే ఛాలెంజింగ్ అయిపోతుంది. అవును సార్. హ్మ్. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అవును సో సార్. దీనికి ఏంటంటే సింపుల్ ఆన్సరు హ్మ్. ఇప్పుడు లేనటువంటి పరిస్థితి. అవును సార్. కరెక్ట్. చాలా బాగా చెప్పారు. మరి ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఎలా చూజ్ చేసుకోవాలని చెప్పారు. సో, కానీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి సార్ అసలు కెరియర్ చూసింగ్‌లో? అదే కెరియర్ చూసింగ్ ఏమిటంటే ఇప్పుడు మనం చాలా కెరియర్‌కి సంబంధించి బిగ్గెస్ట్ మాట్లాడుతుంటాం. మిస్టేక్ ఏంటి? ఎందుకు ఇది చేయాలి అంటే ఎక్కువ ఆపర్చునిటీ ఉంది ఓకే. అని హ్మ్. చేస్తూ ఉంటాం. హ్మ్. నేను చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్తూ హ్మ్. ఉంటాను. ఆపర్చునిటీ ఉంది, మరి దానికి తగ్గట్టుగా నేను ప్రయత్నం చేయకపోతే హ్మ్. అప్పుడు నాకు రావాల్సిన ఫలితం వస్తుందా? హ్మ్. అక్కడ పొటెన్షియాలిటీ ఉన్నా నేను దాన్ని అందుకోలేకపోతాను కదా! హ్మ్. ఇదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను అందుకే ఇప్పుడు 10 కెరియర్లు ఎందుకు చెప్పాను? హ్మ్. నీ లైఫ్ హ్మ్. తరువాత ఇది ప్రొఫెషనల్ లైఫ్ దీని మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి ఇప్పుడే ఫిక్స్ చేద్దాం. హ్మ్. ఆ సీరియస్‌నెస్ హ్మ్. నేను ఈ వీడియోలో దేంతో మొదలుపెట్టానండి? మీ పిల్లలు ఇక్కడ నుండి ఇండిపెండెంట్‌గా తయారు కాబోతున్నారు. అవును సార్. ఆ డిపెండెన్సీ తగ్గిపోతుంది. అవును సార్. ఇప్పుడు నీ ఇంటర్‌లో కూడా టాప్ ఉండి ఇంటర్ అయ్యాక కొంచెం డల్ అయిపోతూ ఉంటారు. అది చేతుల నుంచి పర్టిక్యులర్‌గా మనకే జరుగుద్ది ఇక్కడ. అవును సార్. ఇది మన తెలుగు స్టేట్స్‌లో బాగా ఎక్కువ జరుగుద్ది ఈ హ్మ్. కేసెస్. హ్మ్. నార్త్‌లో ఇంటర్ వరకు అలా ఎలా తిరిగినటువంటి పిల్లలు ఇంటర్ తర్వాత హ్మ్. చాలా హైయెస్ట్ పొజిషన్‌కి ఎళ్ళినటువంటి పర్సెంటేజ్ అక్కడ ఎక్కువ ఉంటుంది. మనకి ఇక్కడ బాగా తక్కువ ఉంటుంది. అవును సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఆ హ్మ్. డిపెండెన్సీ బాగా పెంచుకుంటూ పోయాం. హ్మ్. మార్కులు మాత్రమే పెట్టాము. హ్మ్. సో అకాడమిక్ యాక్టివిటీ మీద ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎంగేజ్ అవుతున్నారా, సీరియస్‌గా ఎంగేజ్ అవుతున్నారా లేదా అనేటువంటిది ఉండదు. హ్మ్. అవును ఉంటారంతే. సార్. ఓకే. సో ఇది ఏమిటంటే దీని యొక్క ఫలితాలు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తర్వాత ఎందుకు ఇబ్బంది పడతారు అంటే అందుకు ఇబ్బంది పడతారు. ఓకే. సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్‌కి సంబంధించినటువంటిది హ్మ్. ఇండిపెండెంట్‌గా తయారవ్వాలన్నప్పుడు వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా అనుకున్నట్టుగా జరగలేదనుకోండి, హ్మ్. వాళ్ళకేమవుతుంది? వాళ్ళు ఎఫర్ట్ ఇవ్వలేకపోతారు. అవును సార్. హ్మ్. అలా ఎఫర్ట్ ఇవ్వలేనప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. హ్మ్. అక్కడ ఇబ్బంది పడేటువంటి వాళ్ళు అందుకే. హ్మ్. నేను ఇందాక చెప్పినట్టుగా ఐఐటీకి వెళ్ళిన తర్వాత కూడా లేదా ఇంజినీరింగ్‌కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఇండిపెండెన్స్ వచ్చిందనేటువంటి విధంగా 2, 3 సంవత్సరాలు మొదట 2 సంవత్సరాలు మాక్సిమం హ్మ్. లేదా కొంతమంది 3 సంవత్సరాలు హ్మ్. సీరియస్‌నెస్ లేకుండా నడిపేసి హ్మ్. చివర్లో చాలా ఇబ్బంది పడిపోతారు. ఓకే. మంచి పిల్లలు అయినప్పటికీ కూడా. హ్మ్. సో అందుకనే పిల్లల్ని రెడీ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకే. సో, ఎలాగైనా సపోజ్ ఇప్పుడు ఇంజినీరింగ్ ఉందనుకోండి. హ్మ్. ఇంజినీరింగ్ ఏఐ డేటా సైన్స్ అనేటువంటిది ఉంది. హ్మ్. సో మనందరికీ తెలిసింది ఎంపీసీ, ఎంబైపీసీ, జేఈ అడ్వాన్స్డ్, హ్మ్. ఎంసెట్ ఇలా ఏదో ఒక దాని ద్వారా హ్మ్. మనకి ఈ కెరియర్‌లోకి హ్మ్. వెళ్ళటానికి హ్మ్. గేట్‌వే. హ్మ్. సో ఇక్కడ ఏంటంటే బ్రాంచెస్ ప్రయారిటైజ్ మనం చూస్తే హ్మ్. ఇప్పుడంతా కూడా ఇదివరకటి దాకా కంప్యూటర్ సైన్స్, ఇప్పుడు ఏఐ అంటారు, హ్మ్. ఎంఐఎల్ అంటారు, డేటా సైన్స్ అంటారు, హ్మ్. సైబర్ సెక్యూరిటీ. హ్మ్. సో ఇంకా ఈసీఈ, హ్మ్. ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇవన్నీ తర్వాత ఓకే. హ్మ్. వచ్చేటువంటివి. హ్మ్. సో ఇవన్నీ కూడా ఈ బ్రాంచ్ ప్రయారిటైజేషన్‌లో హ్మ్. ఉన్నాయి. అలాగే ఏది రాస్తే అనేటప్పుడు జేఈఈ గానివ్వండి, ఎంసెట్ కానీ, ఈఏపీ ఓకే. సెట్ కానీ వీటి వల్ల అవుతుంది. ఓకే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అందరికి ఇంట్రెస్టింగ్ ఏమిటి 25, 26 డేటా హ్మ్. ప్రకారం ఏమిటంటే సాలరీ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఐఐటీ బాంబే ఉందనుకోండి. హ్మ్. సో టాప్ అది. హ్మ్. సో యావరేజ్ డొమెస్టిక్ సాలరీ ఏంటంటే 24, 25 ప్లేస్మెంట్ ప్రకారం యావరేజ్ 23.5 ఎల్‌పీఏ ఉంది అనేటువంటిది హ్మ్. గణాంకాలు చెప్తున్నాయి. హ్మ్. అలాగే స్టేట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో గుడ్ కాలేజెస్‌కి వచ్చేటప్పటికి 4 హ్మ్. to
12 LPA కనిపిస్తుంది. హ్మ్. డేటా సైన్స్ స్పెషలిస్ట్ ఉందనుకోండి, హ్మ్. మోస్ట్ పర్టికులర్లీ నాస్కామ్ 2025 డేటా చెప్తున్నా నేను, హ్మ్. 8 to 18 LPA ఉంది హ్మ్. ఫ్రెషర్స్కి. హ్మ్. అదే ఏఐ ఇంజనీర్స్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏఐ ఇంజనీర్ ఉన్నారనుకోండి, హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం హ్మ్. 25 to 40 హ్మ్. LPA ఉన్నటువంటి సందర్భం. హ్మ్. అలాగే టాప్ ఇండియా కానివ్వండి, హ్మ్. లేదా టాప్ 5 గ్లోబల్ కంపెనీస్ అంటారు, అంటే ఫేస్బుక్, అవును యాపిల్, సార్. అవును. గూగుల్, హ్మ్. ఇట్లా ఎన్విడియా, ఇవి. హ్మ్. సో వీటిలో ఏంటంటే 60 lakhs నుంచి 1.5 హ్మ్. crore, అంటే అక్కడ కూడా వెళ్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. అవును మేబీ సార్. చాలా తక్కువ హ్మ్. ఉండుండొచ్చు. సో ఇది దీనికి ఉన్నటువంటి జీరో దగ్గర నుంచి హైయెస్ట్ పాసిబిలిటీస్, హ్మ్. లేటెస్ట్ డేటా ప్రకారం నేను చెప్పినటువంటి గణాంకాలు. ఓకే. అలాగే 21st centuryలో ఇది ఏమిటి అంటే ఇండియా ఏఐ హ్మ్. మార్కెట్ $17 billion హ్మ్. అనేటువంటిది ఒక అంచనా 2027కి. హ్మ్. అలాగే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏఐ ప్రొఫెషనల్ డిమాండ్ అనేటువంటిది 40% గ్రోయింగ్ హ్మ్. స్టేజ్లో ఉంది పర్ ఇయర్ అనేటువంటిది నాస్కామ్ చెప్తున్నటువంటి ఒక డేటా. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఎవరి ఇండస్ట్రీ, ఈ టెక్ ఇండస్ట్రీ ఏమిటంటే ఇక్కడ హెల్త్ కేర్ ఏఐ ఉంది, హ్మ్. అగ్రికల్చర్ ఏఐ ఉంది, డిఫెన్స్ ఏఐ ఉంది. హ్మ్. చూసారా, హ్మ్. అన్నిటిలోనూ కూడా ఇది వెళ్ళిపోతూ ఉంది. మొన్నటి వరకు టెక్నాలజీ ఉంది, ఇప్పుడు హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దాంట్లో ఉంది. అవును అందుకని సార్. ఇది 40% ఛాన్సెస్ పెరుగుతూ పోతున్నాయి ప్రతి ఏడాది అని చెప్తున్నటువంటి దానికి సంకేతం అనమాట అండి. కరెక్ట్. సో అందుకే ఈ ఇంజనీరింగ్ జాబ్స్ అనేటువంటి యూనివర్సల్, ఎందుకంటే ఏ ఫీల్డ్లో అయినా వెళ్ళిపోగలుగుతాయి. అవును సార్. ఇప్పుడు హ్మ్. బయాలజీకి సంబంధించిన టెక్నాలజీ అవసరం, హ్మ్. మెడిసిన్కి సంబంధించిన టెక్నాలజీ అవసరం, హ్మ్. హెల్త్ కేర్, హెల్త్ కేర్ అవును. వీటన్నిటికి హ్మ్. సంబంధించి, అట్లాగే అగ్రికల్చర్కి సంబంధించి అవసరం, హ్మ్. డిఫెన్స్కి సంబంధించి అవసరం. అందుకే గత 30 సంవత్సరాల నుంచి అది రారాజుగా వెలిగినటువంటి సందర్భం. ఇప్పుడు కరెక్ట్. ఏ అనేటువంటిది అదే విధంగా దాంట్లోకి వెళ్తున్నటువంటి, ప్రతి రంగంలోకి వెళ్తున్నటువంటిది. అయితే నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు అడిగితే, అంటే హ్మ్. టోటల్గా దీంట్లో హ్మ్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఏఐ హ్మ్. బెటర్ దెన్ కంప్యూటర్ సైన్స్. ఓకే. ఆ! సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇస్ ఎక్స్‌ట్రా. బెటర్ దెన్ ఈసీఈ, హ్మ్. హ్మ్. ఈసీఈ ఇస్ బెటర్ దెన్, అలా అలా మెకానికల్, ఇలా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఓకే. ప్రతిదానికి మనం యాక్సెప్ట్ చేస్తూ నేర్చుకుంటూ వెళ్తే అన్నీ ఈజీ అవుతాయి అంటారు. కొంచెం అంతే. కెరియర్‌ని చూజ్ చేసుకునే ఎస్ విషయంలో ఎస్ కూడా. సో, ఎస్ మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? అప్పుడు హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఇలాగ ఇప్పుడు ఏఐ హ్మ్. కంపెనీస్ చాలా ఉన్నాయి. హ్మ్. చాలా గ్రోయింగ్ సిటీ ఇది, హ్మ్. లేదా డెవలప్డ్ హ్మ్. సిటీ అయిపోయింది. హ్మ్. సో గ్లోబల్ రికగ్నైజేషన్ ఉన్నటువంటి ఇది. సో హ్మ్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ చాలా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్, ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ స్కిల్స్. ఓకే. సో దానికి మ్యాచ్ అవ్వటం. ఇక హ్మ్. జాబ్ మార్కెట్ అంటారా, ఒక్కొక్కసారి అటు ఇటు ఫ్లెక్చువేట్ అవ్వటం, హ్మ్. కొంచెం వెనక్కి వెళ్ళటం, ముందుకు వెళ్ళటం అనేటువంటిది రకరకాల పరిస్థితుల వల్ల జరుగుతూ ఉంటుంది. హ్మ్. దానివల్ల మన ప్రయాణం ఆగిపోం కదా, అవును సార్. ఇంకొంచెం ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవును అవసరం సార్. ఉంటుంది. హ్మ్. సో, అలా అంతే. తెలంగాణ, సో ఆంధ్రప్రదేశ్‌లో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ ఏదైనా మార్పులు వస్తే హ్మ్. అక్కడ కూడా కంపెనీస్, ఇప్పుడు హ్మ్. వైజాగ్ సంబంధించి చాలా కంపెనీస్ హ్మ్. హ్మ్. కి ప్లాన్ చేస్తూ ఉన్నారు హ్మ్. రాబోయేటువంటి 3 to 5 yearsలో. హ్మ్. సో ఆ మార్పులు సంభవిస్తే హ్మ్. సో మరింత ఎక్కువ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా మొట్టమొదటిగా దీనికే వస్తాయి, ఇంజనీరింగ్ అండ్ ఓకే. టెక్నాలజీకి సంబంధించి. సరే, ఇప్పుడు ఇంటర్‌లో కొంచెం మార్క్స్ తక్కువొచ్చినప్పుడు స్టూడెంట్స్ కొంచెం డీమోటివేట్ అయిపోయి, ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి నా కెరియర్‌ని అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. మరి ఎలా అంటారు ఈ ప్రాబ్లమ్? ఒకటి ఏమిటంటే సాదిక, ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత హ్మ్. మీరు వెళ్ళాల్సినటువంటి ప్రీమియం ఇన్స్టిట్యూట్లు అన్నిటికీ కూడా కాంపిటీషన్ ఉంటుంది. ఇది హ్మ్. మాత్రం సత్యం. హ్మ్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా హ్మ్. అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. హ్మ్. సో ఇక్కడ మార్కులు తగ్గిపోయినా, ర్యాంకులు రాకపోయినా అక్కడ వాటికి ప్రవేశం ఉండదు. ఓకే. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఐఐటీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్‌లో మంచి ర్యాంక్ రావాలి. హ్మ్. లేకపోతే ఇంక వేరే గత్యంతరం లేదు. అవును సార్. ఎంబీబీఎస్ సీట్ రావాలంటే నీట్‌లో టాప్‌లో ఉండాలి. అవును. ఇంక వేరే గత్యంతరం లేదు. హ్మ్. అది రాలేదు అంటే నీకు ఆ ఆప్షన్ క్లోజ్ అయిపోయినట్టే. అవును. కానీ లైఫ్ క్లోజ్ అయినట్టు కాదు కదా! కరెక్ట్. రైట్? నీ అవును సార్. సామర్థ్యం ఆగిపోయినట్టు కాదు కదా! అవును. సో ఆ తర్వాత ఉన్నటువంటి ఆపర్చునిటీస్, హ్మ్. ఇప్పుడు అది కాకపోతే ఐఐటీ, కాకపోతే ఎన్ఐటీ, ఎన్ఐటీ కాకపోతే స్టేట్. హ్మ్. సో ఇలా ఆ తర్వాత బెస్ట్ ఆప్షన్‌కి నేను వెళ్ళగలుగుతున్నానా లేదా? హ్మ్. మన పిల్లలు వెళ్ళగలుగుతున్నారా లేదా? హ్మ్. అనేటువంటిది మాత్రమే ఇంపార్టెంట్. సో కరెక్ట్. మనం ఏమిటంటే, దురదృష్టం ఏమిటంటే ఆ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చూపించి హ్మ్. మిగిలిన వాటిని కనిపించకుండా చేసేస్తున్నాం. ఓకే. సో దానివల్ల జరుగుతున్నటువంటి ప్రమాదం. హ్మ్. వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. హ్మ్. సో అప్పుడు వాళ్ళు తర్వాత జాయిన్ అయినా సరే వాళ్ళు 100% చేయలేకపోతున్నారు. హ్మ్. వాళ్ళకి సామర్థ్యం లేదని అనుకుంటున్నారు. హ్మ్. అక్కడ ఆగిపోతున్నారు. అది చాలా ప్రమాదం. ఓకే. సో అందుకనే ముందుగా వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలిగితే, సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. హ్మ్. సో కాకపోతే ఏంటంటే ఈ 3లో ప్లాన్ ఏ గొప్పదని అనుకున్నట్లయితే దానికోసం
సిబి హ్మ్. ద్వారా ఏకి వెళ్ళటానికి వాళ్ళని స్ట్రెంథెన్ చేయగలిగితే హ్మ్. అక్కడ రాకపోయినా నెక్స్ట్ స్టెప్‌లో వాళ్ళు ఆగగలుగుతారు. హ్మ్. నేను అందుకే చాలా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. హ్మ్. సో, స్టేట్ లెవెల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లు అంటే హ్మ్. ఐఐటీలో, ఎన్ఐటీలో సీట్ రానటువంటి పిల్లలు చాలామంది హైయెస్ట్ పొజిషన్‌కి ఎళ్ళినటువంటి వాళ్ళని, అవును. హ్మ్. ఐఐటీలో కూడా రానటువంటి వాళ్ళని, అంటే ఓకే. ఐఐటీలో ఆ ఏడాది ఆ సాలరీస్ రానటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్‌లో హ్మ్. మంచి సాలరీస్‌లో మంచి కంపెనీకెళ్ళినటువంటి పిల్లలు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఓకే. సో, మరి ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా ఇన్‌స్పిరేషనల్ హ్మ్. కేస్ స్టడీస్ పిల్లలు చక్కగా తీసుకోగలిగితే, ఓకే. సో, అది మన చేతిలో ఉంది. సో, హ్మ్. అది రాలేదు కాబట్టి నేనింక అంతే అని అనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా ఏం చేయలేకపోతారు. కరెక్ట్. చాలా చెప్పారు. మరి ఇప్పుడు స్టూడెంట్స్ ఫైనల్‌గా ఒక కెరియర్‌ని చూజ్ చేసుకుంటున్నప్పుడు ఎలాంటియి ఉండాలి వాళ్ళకి? మైండ్ సెట్ ఎలా ఉండాలంటారు? అంటే ఇప్పుడు ఇంటర్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? సో, వెంటనే చేంజెస్ వస్తూ ఉంటే కొంతమంది రియాలిటీని యాక్సెప్ట్ చేయరు. సో, సో ఇంటర్మీడియేట్ చేంజెస్ గురించి పెద్ద వరీ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. హ్మ్. హ్మ్. ఇంటర్ తర్వాత లేదా 12థ్ తర్వాత ఉన్నటువంటి బిగ్గర్ హ్మ్. ఆపర్చునిటీస్. ఇప్పుడు సపోజు హ్మ్. నేను ఆ కెరియర్‌లో హ్మ్. కమింగ్ 20 ఇయర్స్ మనం ఆ స్టెప్స్ మనం కొంచెం మీరు జాగ్రత్తగా చెప్పిన అబ్జర్వ్ 10 చేసుకోగలిగితే ఆ! అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు 10 కెరియర్స్ ఉన్నాయి కదా! హ్మ్. సో, వాటిని మనం చూసినా కానివ్వండి 20 ప్రతి ఇయర్స్ నెక్స్ట్ దాంట్లో కూడా, ఆ! ప్రతి దాంట్లో కూడా హ్మ్. ఆ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళగలగాలి. ఇప్పుడు హ్మ్. సపోజ్ సీఈసీ అనే తీసుకుందాము. హ్మ్. ఇప్పుడు సీఈసీ తీసుకొని సీఏ చదివారు అనుకుందాం హ్మ్. కష్టపడి. హ్మ్. అక్కడ ఆగిపోతే హ్మ్. 15 సంవత్సరాల తర్వాత మళ్ళా రిగ్రెట్ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఈ కెరియర్‌లో ఏమిటంటే అందుకే ఇది నిరంతరం కష్టపడి హ్మ్. అర్థం చేసుకొని ముందుకెళ్ళాల్సినటువంటి వాస్తవమైనటువంటి ప్రపంచం ఇది. ఓకే. అది అర్థం చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు సీఏ అయిపోయారు. సీఏ అయిపోయిన తర్వాత నేను మొన్న ఒక వీడియోలో చాలా డీటెయిల్డ్‌గా చేశాం. హ్మ్. ఫస్ట్ 5 ఇయర్స్ కెరియర్ ఏమిటి? హ్మ్. నెక్స్ట్ 5 ఇయర్స్ కెరియర్ ఏమిటి? 15 ఇయర్స్ తర్వాత కెరియర్ ఏమిటి? ఓకే. సో, ఈ 15 ఇయర్స్‌లో మనం 5 ఇయర్స్ స్పాన్‌లో మనం ఏమేమి సంపాదించాలి? హ్మ్. ఎటువంటి స్కిల్స్ సంపాదించాలి? హ్మ్. ఎటువంటి ఎక్స్‌పర్‌టైజ్ మనకు సంపాదించుకోవాలి? మనం ఏ లెవెల్ టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి? హ్మ్. అనేటువంటిది మనం మాట్లాడాం. ఓకే. సో, ఆ విధంగా హ్మ్. ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు మనం చెప్పిన 10 కెరియర్‌లు తీసుకున్నట్లయితే ఆ 10 కెరియర్‌లో కూడా నాకు 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేటప్పటికి ఏ పొజిషను, 10 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి హ్మ్. ఎక్కడ, 15 ఇయర్స్‌కి వచ్చేటప్పటికి ఎక్కడ అనేటువంటి హ్మ్. ఆ పాత్‌ని మనం ఆళ్ళకి ఇన్కల్కేట్ చేయగలిగినప్పుడు మాత్రమే హ్మ్. వాళ్ళు హ్యాపీగా చేయగలుగుతారు. దాని అంతటికి మూలం ఏమిటి మొట్టమొదట? నేర్చుకోవటం అనేటువంటిది హ్మ్. రోజువారీ హ్యాబిట్ అవ్వాలి. ఓకే. సో తెలియనటువంటి దాన్ని మళ్ళా మనం కూర్చొని నేర్చుకుంటే మళ్ళా అది అవుతామా? దాన్నే గ్రోత్ మైండ్ సెట్ అంటాం. ఓకే. అందుకే నేనెప్పుడూ ప్రాధేయపడేటువంటిది పేరెంట్స్‌ని. హ్మ్. నేను రిక్వెస్ట్ చేస్తుంటే నిన్నటి వరకు ప్రపంచం వేరు, ఇప్పుడున్నటువంటి ప్రపంచం వేరు. ఓకే. సో, కాబట్టి ఆ పిల్లలకి ఆ సెల్ఫ్ లెర్నింగ్ అలవాటు చేయాలి. గ్రోత్ మైండ్ సెట్ అలవాటు చేయాలి. హ్మ్. అప్పుడు మాత్రమే మీరు కమింగ్ 40, 50 ఇయర్స్ వాళ్ళు ఆ హ్యాపీనెస్‌ని మీరు చూడగలుగుతారు. ఏ ఛాలెంజెస్ వచ్చినా సరే. హ్మ్. హ్మ్. సో, అది లేకుండా మీరు ఇక్కడ ఏ ర్యాంక్ తెప్పించినా సరే, హ్మ్. ఏ మార్క్స్ తెప్పించినా సరే, ఆ తరువాత మరలా మీరే చూస్తారు వాళ్ళకి పడేటువంటి ఇబ్బందుల్ని. ఓకే. వాళ్ళే ఆ లిమిటెడ్ ఆపర్చునిటీస్‌తో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఛాలెంజెస్‌ని అక్కడ తట్టుకోలేరు. హ్మ్. చిన్నప్పుడు తట్టుకోగలుగుతారు. హ్మ్. పెద్దయ్యాక మరింత కష్టమైపోతుంది. కరెక్ట్. అది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే. సరే ఫైనల్‌గా స్టూడెంట్స్‌కి, పేరెంట్స్‌కి ఏం చెప్తారు మీరు? ఇంటర్ తర్వాత లైఫ్ గురించి భయపడొద్దు అని చెప్పేసి. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో కెరియర్ చూజ్ చేయాలంటే మీరు భయంతో కాకుండా, హ్మ్. లేదా ఎవరో చెప్పారని కాకుండా, మీకున్నటువంటి క్యూరియాసిటీ, 21st సెంచరీ డిమాండు, హ్మ్. ప్రస్తుతం మీకున్నటువంటి ఎబిలిటీసు, హ్మ్. వీటిని బేరీజ్ యేసుకొని హ్మ్. డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. జనరల్‌గా ఏమిటంటే అదేదో బాగుందని అందులో ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతారు. అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటంటే అక్కడ ఎఫర్ట్ పెట్టి ముందుకొస్తే పర్వాలేదు. హ్మ్. లేకపోతే మధ్య స్థాయిలో ఉండిపోతారు. ఓకే. హ్మ్. అప్పుడు ఉపయోగం ఉండదు. హ్మ్. వాళ్ళకున్నటువంటి సామర్థ్యం మేరకు వాళ్ళకి ఫలితాలు ఉండవు. హ్మ్. సో, కాబట్టి వాళ్ళకున్నటువంటి ఆ పర్టిక్యులర్ దాంట్లో క్యూరియాసిటీ, హ్మ్. వాళ్ళకున్నటువంటి ఎబిలిటీ, హ్మ్. రైట్? సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వీటిని అర్థం చేసుకొని మనం దాన్ని డిజైన్ చేసుకోవాలి. సరే ఇప్పుడు ఇంటర్ తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనకు నెక్స్ట్ దానికి వెళ్ళాలి అంటే. సరే ఆ కాంపిటేటివ్‌కి, ఇంటర్‌కి నెక్స్ట్ వచ్చేదానికి సంబంధం ఏంటి అంటారు అంతా? ఇప్పుడు ఇంటర్ తర్వాత ఒక స్టెప్ తీసుకోవాలంటే కాంపిటీషన్స్ చాలా ఉంటాయి సార్ కదా ఎగ్జామ్స్. సో అదేంటంటారు? అదెలా
దీనికోసం కూడా చాలా మంది అంటే నేను ఇందాక అన్నది అదే. హ్మ్. ఇప్పుడు ఇంటర్మీడియేట్ తర్వాత మాత్రమే హ్మ్. జీవితం మొదలు పెడతారు. హ్మ్. నేను ఈ వీడియో మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటిది అదే. హ్మ్. సో, ఇంటర్మీడియేట్ తర్వాత కాంపిటీషన్‌తోనే నీకు తర్వాత కెరియర్ డిసైడ్ అవుతుంది. హ్మ్. ఓకే. కాక అందుకని చాలా చాలా ఇంపార్టెంటు. ఇక్కడ హ్మ్. ఆ మైండ్ సెట్టు సొంతంగా వాళ్ళు ఆలోచించడం అనేటువంటిది ఇంపార్టెంటు. హ్మ్. రైట్? హ్మ్. ఇది కేవలం డిగ్రీ కాదు. హ్మ్. ఇప్పుడున్నటువంటి దాంట్లో నేనిప్పుడు ఒక ఫస్ట్ మంత్ర ఏమిటంటే, మీకు డిగ్రీతో పాటు స్కిల్స్ ఉంటేనే హ్మ్. ఆ కెరియర్ సెక్యూరిటీ ఉంటుంది. హ్మ్. అనేటువంటిది చాలా స్పష్టంగా అందరూ అర్థం జేసుకోవాలి. ఓకే. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి మరీ ప్రెజెంట్ మా దాంట్లో చూస్తే, మీరు డొమైన్ నాలెడ్జ్‌తో పాటు హ్మ్. ఏఐ ఫ్లూయెన్సీ ఉంటేనే హ్మ్. వాళ్ళు సక్సెస్ అవుతారు. రాబోయే రోజుల్లో కూడా. లెర్నింగ్ కంటిన్యూస్‌గా లేకపోతే స్పష్టమైనటువంటి పచ్చి నిజం ఏమిటంటే, మీకున్నటువంటి రోలు హ్మ్. అది కనుమరుగైపోతుంది. ఓకే. ఏ పొజిషన్‌లో అయినా ఉండొచ్చు. హ్మ్. అలాంటి వాస్తవికమైనటువంటి ప్రపంచంలో మనం ఉన్నాము. హ్మ్. నిన్నటి వరకు ఏమిటి జాబ్ వచ్చిందంటే 60 సంవత్సరాల పాటు హ్యాపీ. అవును సార్. రైట్? ఇప్పుడు సో, ఆ డే మాత్రం మొన్నటి వరకు. హ్మ్. మరి నిన్నటి వరకు పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో 40, 45 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా ప్రైవేట్ జాబ్‌లో అంటే, అది నిజమేమో అని అనిపిస్తుంది. అవును సార్. ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్‌మెంట్స్ హ్మ్. ప్రకారం. హ్మ్. సో, కాబట్టి మన పిల్లలు నెక్స్ట్ దానికెళ్ళేటప్పటికి జాబ్ సెక్యూరిటీ అనేటువంటిది అసలు ఆ పదం ఇంకా ఇక్కడ ఉండదు, కనిపించదది. హ్మ్. హ్మ్. ఏ రోజు ఏం జరుగుతుంది? హ్మ్. ఏ రోజు ఏ జాబ్‌లో ఉంటారనేటువంటి తెలియనటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతున్నామంటే, యెస్ అలాగే వెళ్తున్నామేమో అనిపిస్తుంది. అవును సార్. రైట్. సో, హ్మ్. కాబట్టి దానికి ఏ రోజుకి ఆ రోజు ఆ ఛాలెంజ్‌ని అర్థం చేసుకునేటువంటి మైండ్ సెట్ కావాలి. హ్మ్. సో, అందుకని ఆ కంటిన్యూయస్ లెర్నింగ్ అనేటువంటిది హ్మ్. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కంటిన్యూయస్ లెర్నింగ్ కూడా మనకు ఇంటర్ నుంచే నేర్చుకుంటూ ఉంటే చాలా ఈజీ అవుతుంది కదా సార్ నెక్స్ట్ చూసింగ్‌కి. ఆ కంటిన్యూయస్ హ్మ్. లెర్నింగ్ అనేది చిన్నప్పటి నుంచి అలవాటు హ్మ్. చేయాలండి. హ్మ్. అది మనం తీసేసాం. మనం 8 గంటలు కూర్చోబెట్టామా, 10 గంటలు కూర్చోబెట్టామా, 11 గంటలు కూర్చోబెట్టామా అనేటువంటిది చాలా చాలా ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. హ్మ్. ఆ హ్మ్. కంటిన్యూయస్ డెవలప్‌మెంట్ ఉంటే లెర్నింగ్ ఉన్నప్పుడు సాధించేటువంటి పరిస్థితి వేరే ఉంటుంది. మీకొక హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. ఒక అమ్మాయి మనకు తెలిసినటువంటి అమ్మాయి జేఈకి ప్రిపేర్ అయింది. జేఈలో హ్మ్. ర్యాంక్ రాలేదు. హ్మ్. రైట్? ఐఐటీలో రాలేదు. ఎన్ఐటీలో సీట్ రాలేదు. ఓకే. ఒక మామూలు కాలేజీలో జాయిన్ అయింది. ఓకే. హ్మ్. జాయిన్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఆ సీరియస్‌నెస్ ఉంది కాబట్టి ఏం చేసిందంటే, ఆ అమ్మాయి కోర్స్‌తో పాటుగా, హ్మ్. డిగ్రీతో పాటుగా ఔట్ సైడ్ ఉన్నటువంటి హ్మ్. స్కిల్స్‌ని చాలా నేర్చుకోవడం మొదలుపెట్టింది. హ్మ్. రైట్? హ్మ్. సో, పైథాన్‌కి సంబంధించి కానివ్వండి, హ్మ్. కోడింగ్‌కి సంబంధించి హ్మ్. దాంతో పాటుగా గిట్ హబ్‌లో హ్మ్. ఆమె ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ పోయింది. ఓకే. ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ పోయింది. ఆ 4 సంవత్సరాలు కూడా. హ్మ్. రైట్? సో, అంటే అక్కడ ఎంతైతే నేర్చుకుందో, హ్మ్. ఆ డిగ్రీ కోసం ఎంతైతే కష్టపడిందో, ఔట్ సైడ్ కూడా 50% అంతే కష్టపడుతూ చేసుకుంటూ వెళ్ళింది. హుహు. సో, ఆ అమ్మాయి ఫైనల్‌గా ఇంజినీరింగ్ అయ్యేటప్పటికి ఒక మంచి ఎంఎన్‌సిలో జాబ్ సంపాదించింది. ఓకే. ఇది ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఎప్పుడు మనం కనిపించేటువంటివి మనకి. ఇవి ఇన్‌స్పిరేషన్. హ్మ్. సో, ఇప్పుడు మీరు కాలేజ్ అని గొప్పగా వెళ్తే అవును. ఏమైంది అక్కడేం చేయకపోతే? హ్మ్. హ్మ్. కాలేజ్ రాలేదని బాధపడి ఆగిపోతే హ్మ్. ఏమవుతుంది? హ్మ్. సో, ఇప్పుడు ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఏమిటి? దాన్ని అర్థం చేసుకోవటం, ఆ హ్మ్. ప్రొఫైల్‌ని బిల్డ్ చేసుకోవడం, స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవటం. హ్మ్. సో, అది ఈ సెల్ఫ్ లెర్నింగ్ వల్ల హ్మ్. ఆమె మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల అవునవును సార్. అని సాధించగలిగింది. ఓకే. సో, సో, ఇలాంటి సుమారుగా ఎగ్జాంపుల్స్ కూడా మీరు 32 లక్షల ఎల్‌పీఏతో ఆ అమ్మాయి జాయిన్ అయినటువంటి సూపర్. సందర్భం. సూపర్బ్ ఏది సార్. మామూలు కాలేజీలో. మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో చూస్తూ ఉంటారు కదా! సో, ఏదైనా మీరు చూసిన ఇంతమంది ఎగ్జాంపుల్స్‌లో మీకేమనిపిస్తూ ఉంటుంది? ఏదైనా సాధ్యమే అందుకే ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసే నేనెప్పుడు మాట్లాడుతూ ఉండేటువంటిది హ్మ్. సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్. హ్మ్. సో, వీటి కోసం మన పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్ చేయాలి. హ్మ్. మనం ఎంత చెప్పామో అనేటువంటిది కాదు. వాళ్ళు హ్మ్. ఎంత ప్రయాణించారు అనేటువంటిది ఇంపార్టెంటు. హ్మ్. సో, అది మాత్రమే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో వాళ్ళని కాన్ఫిడెంట్‌గా తయారు చేస్తుంది. హ్మ్. ఎందుకంటే ఈ ప్రపంచం అన్‌సర్టైన్ వరల్డ్ అండి. హ్మ్. నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రపంచంలో నువ్వు బాగా చదువుకో, మంచి మార్కులు సంపాదించు, మంచి ఉద్యోగం వస్తుంది. అంతే. మంచి ఉద్యోగం వస్తే మంచి లైఫ్ ఉంటుంది. హ్మ్. అది జరిగింది. హ్మ్. ఓ 40 సంవత్సరాల క్రితం జరిగింది. హ్మ్. 20 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. హ్మ్. సో, ఇప్పుడు మంచి మార్కులు సంపాదించారు. హ్మ్. రైట్? మంచి ఉద్యోగం సంపాదించారు. హ్మ్. తర్వాత ఉద్యోగం తర్వాతే అసలు లైఫ్ స్టార్ట్ అయితుంది సో, సార్. అప్పుడేంటంటే ఇప్పుడు గ్యారంటీ లేవక్కడ. హ్మ్. హ్మ్. రైట్? సో, అందుకనే చాలా ఛాలెంజెస్ వెళ్తా ఉన్నాయి. హ్మ్. వాళ్ళకి ఆ ఎమోషనల్ ఛాలెంజెస్, ఆ మెంటల్ స్ట్రెంత్ కావాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. హ్మ్. ఏ రోజుకి ఆ రోజు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. హ్మ్.
సో ఇది వాస్తవమైనటువంటి ప్రపంచం అండి. ఇప్పుడున్నటువంటిది ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఎంత తొందరగా మనం అర్థం చేసుకుంటే అంత తొందరగా వాళ్ళు జర్నీని కాన్ఫిడెంట్‌గా మొదలు చేస్తారు. పెడతారు. సూపర్. నిన్నటి మైండ్ సెట్‌తో మనం ఉంటే హ్మ్. వాళ్ళు 12థ్ తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అగమ్యగోచరంగా తయారవుతారు. అయితే మరి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఫైనల్‌గా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అందరికి ఇప్పుడు మనం మాట్లాడిన దానికి కొంచెం స్పష్టంగా అర్థం అవ్వడానికి హ్మ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏఐ, డేటా సైన్స్ ఇంజినీరింగ్ హ్మ్. 40% ఇంక్రిమెంట్ ఉంది అనేటువంటిది మనకి గణాంకాలు చెప్తున్నాయి. రైట్? హ్మ్. అలాగే మెడిసిన్ ప్లస్ హెల్త్ టెక్. హ్మ్. సో ఈ 2 హ్మ్. ఇదొక ప్రోగ్రెసింగ్ స్టేట్. హ్మ్. ఇక మూడవది సీఏ ప్లస్ ఫిన్‌టెక్. ఓకే. రైట్? నాలుగవది లా ప్లస్ డిజిటల్ లా. హ్మ్. అంటే ఇప్పుడు చూడండి కొత్త కొత్త లాస్ చాలా వస్తూ ఉన్నాయి. హ్మ్. సైబర్‌కి సంబంధించినటువంటివి వస్తున్నాయి. ఓకే. గవర్నెన్స్‌కి సంబంధించినటువంటివి వస్తున్నాయి. హ్మ్. సో ఇలా కొత్త కొత్త లాస్ వస్తూ ఉన్నాయి. హ్మ్. డిజిటల్‌కి సంబంధించినటువంటి హ్మ్. లాస్. ఇది నిన్నటి వరకు లేదు. హ్మ్. రైట్? అవును సార్. సో ఇప్పుడు పూర్వం లా కాదు. ఈ కొత్త లాను కూడా మనం యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. హ్మ్. అలాగే డిజైన్ ప్లస్ క్రియేటివిటీ. అవును సార్. సో దీంట్లో ప్రాముఖ్యత ఉన్నటువంటి వాళ్ళు. హ్మ్. సో ఆ క్రియేటివ్ వరల్డ్. హ్మ్. ఇప్పుడు చూడండి ఇదివరకు వీడియోస్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఇట్లాగా ఉండేటువంటివి. హ్మ్. ఇప్పుడు షార్ట్స్. హ్మ్. అంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్ చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఒక 1 మినిట్‌లో చెప్పగలిగినటువంటి హ్మ్. ఆ ఆ! క్రియేటివిటీ కావాలి. ఆ! లేదా దాన్ని మరింత బ్రహ్మాండంగా చెప్పాల్సినటువంటి క్రియేటివిటీ కావాలి. హ్మ్. రైట్? ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం. సో ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఫైనల్‌గా ఏమిటంటే ఇది కాంబినేషన్. హ్మ్. ఉన్నటువంటిది ఓల్డ్, హ్మ్. దానికి సంబంధించినటువంటిది న్యూ. హ్మ్. సో ఇలా ఆ మల్టీ డిసిప్లినరీ హ్మ్. వైపుగా మనం ముందుకెళ్ళగలిగితేనే ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మనం కరెక్ట్. మన పిల్లలు హ్మ్. వాళ్ళు ఎళ్ళాల్సినటువంటి స్థాయికి ఇంకా ఎంతో ముందుకు వెళ్తారు. చాలా బాగా చెప్పారు సార్. ఇంటర్ తర్వాత ఎలా చూజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఎంతోమంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. వాళ్ళకొక కొంచెమైనా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా! మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌ని సంప్రదించండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం.